స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. జగదేక చక్రవర్తి అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ త్రైలోక్యం మంగళం కురు మానస్ సమస్త జగదాం మధుకైటభారే శ్రీ స్వామిన శ్రుతజ ప్రియదానశీలే వెంకటేశ దయతే తవ సుప్రభాతం మానస్ సమస్త జగదాం సుప్రభాత సేవ అనంతరం 33 కోట్ల దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుంచి తీసుకుని వచ్చారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిన నిత్యారాధన మహోత్సవ పూర్వాంగం సువర్ణ బిందు తీర్థ మహోత్సవాక్యం కర్మకార ఇష్ట అష్టాక్షర్యా సప్తమార్హమంత్రయా ఓం నమో నారాయణాయ సప్తమార్హమంత్రయా సదా కేశవజానీంద్యాత్మా రచితపాత్రేషు తీర్థం స్వీకృత్యాః ఓం మమ్మే గంగే యమునే సరస్వతి శిరస్త్వం సదా పరష్ణ్యా అసిజ్ఞామరుధ్వజే వితస్సయా దీగే శ్రక్ష్యాజ్వమయా బ్రహ్మణా సోమ ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు.
ఉదయం 7 గంటలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఓం వాహనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మధోక్షురాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అక్షరాయ నమః. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. జగదేక సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి గురువారం తిరుప్పావడ సేవ జరుగుతుంది. సృష్టిలోని సకల ప్రాణికోటికి ఆహారం లభించేందుకు శ్రీ స్వామివారికి 450 కిలోల అన్నప్రసాదాన్ని, పులిహోర, లడ్డు, వడ తదితర పిండి వంటలను నివేదన చేసి అర్చక స్వాములు వేదోక్తముగా మంగళహారతులు సమర్పించారు. ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణభరిత వజ్రాభరణాలతో సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు వేదోక్తంగా శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా తిలకించి ఆనంద పరవశులయ్యారు. అందరూ కూడా ఆ యజ్ఞోపేతాన్ని చూసి నమస్కారం చేసుకోండి. పవితం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహయం ప్రస్తాద్ ఆయుష్నందాయ సహస్రమూర్తే సహస్రవాదాక్షరోర్బాహవే సహస్రనామ మే పురుషాయుధాశ్వతే భరతఖండస్కాబ్దే మే రక్షణ విభాగే శ్రీరంగస్య ఉత్తరదిక్ప్రదేశే గంగా గోదావరియోర్మధ్యదేశే సమస్తదేవతా భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారికతాంధ్రమాణేన శ్రీ ప్రభవాది సంవత్సరాణాం మధ్యాహ్నాన్ శుభముహూర్తే సావధాన శుభల. ఓం ధ్రువందే రాజా వరుణ ధ్రువం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ధ్రువం ధ్రువేణ విశా తస్మై దేవా బిభ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. మాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాముఖీం ప్రభాం నమామి చంద్రాద్. ఆవాయిద శ్రీ మాంగళ్య సూత్రదే సూత్రాన్ని చూసి నమస్కారం చేసుకో. ఓం మాంగళ్యం దంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బద్ధామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్తోస్తు.
ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నరవత్యాయ సత్యాంజదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం మంగళాశాసనపరే. ప్రతిరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్య అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో శ్రీ స్వామివారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాల 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 ఉయ్యాల. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి కట్టడం. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణం చేసి అనేక మంది భక్తులకు స్వామివారి దర్శనం కలిగించడం అనేది చాలా ఆనందమైనటువంటి విషయం. ఒక బోర్డు సభ్యులుగా, టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి దేవాలయాలన్నీ కూడా మరిన్ని కావాలని, స్వామివారి ఆలయాలు రోజు రోజు కూడా దినదిన ప్రవర్ధమానమై వెలగాలని, అందుకని అన్ని దేవాలయాల్ని సందర్శిస్తాను. ఇలాంటి అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు నా వంతు చేయూతనిస్తాను. ఇవాళ దేవుని యొక్క ఆస్తులను పరిరక్షించే బాధ్యతను, భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. అందరికీ చాలామందికి ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలని కూడా మునుముందు కొనసాగించాలని, ఏ రకంగానైనా దేవుని సేవ కోసం నేను నిరంతరం పరితపిస్తాను. అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తాను. ఈ కార్యక్రమాన్ని, ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.